గోధుమ పిండి. చెప్పండి ఏంటి? గోధుమ పిండి. నాతో పాటు చెప్పాలి గట్టిగా. ఇప్పుడు నా వైపు చూడండి. బైబిల్ ఏమి సెలవిస్తుంది అంటే, యేసు ప్రభుల వరకు మంచి మాట అన్నాడు. అదేంటి తెలుసా? గోధుమ గింజ నేలలో పడి చనిపోతేనే కానీ చావకుండి నెడల అది బహుగా ఫలించదు. అంటే గోధుమ గింజ నేలలో పడాలి, అది చనిపోవాలి, అది బహుగా ఫలించాలి. అంటే గోధుమ గింజ చచ్చిపోలే వద్దా? అది చచ్చిపోతే ఏమవుతుందంటే అది బహుగా ఫలిస్తుంది. బహుగా ఫలించింది ఏమవుతుందంటే గానుగల దగ్గరికి వెళ్తుంది. గానుగల దగ్గరికి వెళ్ళింది ఏమవుతుందంటే పిండిగా మారుతుంది. పిండిగా మారింది ఏమవుతుంది అంటే తీసుకొచ్చి ఎక్కడ తీసుకొస్తున్నాడు? ప్రధాన యాజకుని దగ్గరికి ఈ నైవేద్య బలికి తీసుకొస్తున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ గోధుమ పిండి ఎవరు అంటే ఈ భూమి మీదకి వచ్చిన 2025 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి నా ప్రభు అయిన యేసు క్రీస్తుకు సూచన. గట్టిగా కొట్టొచ్చుగా. ఆయన మరణించాడు గనుక బహుగా ఫలించాడు. ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, మృత్యుంజయుడయ్యాడు. అంటే నా ప్రభు ఎలా వచ్చాడు ఈ భూమి మీద కంటే గోధుమ ఆహారానికి సూచన అయితే నా ప్రభు వేల మందిని బ్రతికించటానికి, వేల మందిని బ్రతికించటానికి జీవాహారముగా నా ప్రభుని యేసుక్రీస్తు ఒక రొట్టెగా మారటానికి, ఒక గోధుమ గింజగా గానుగలో నలగగొట్టబడినట్లుగా నా ప్రభుని యేసుక్రీస్తు ప్రధాన యాజకులతోనూ పెద్దలతోనూ నలగగొట్టబడి చితక తొక్కబడి ఆయనను సిలువేసి చంపేసి తిరిగి ఆయన 3వ దినమున లేపబడిన ఈ దినమున మనం ఏం చేస్తున్నాము? ఈ ఈస్టర్ ఆరాధన చేసుకుంటున్నాం. ఆయన ఒక గోధుమ గింజగా వచ్చాడు, మరణించాడు, బహు పంటగా, బహు శ్రేష్టమైన గోధుమ పంటగా ఆయన వచ్చాడు. నలగొట్టబడిన గోధుమలవి, పిండిగా మారిన గోధుమలవి. ఆ పిండిని తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చారంటే మొట్టమొదట నైవేద్య బలిలోకి తీసుకొచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా వినండి జాగ్రత్తగా. సేవకులందరికీ చెప్పే మాట ఒక్కటే, ఈ మొదట వచ్చినటువంటి ప్రథమ ఫలం ఎవరు అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ఈ నైవేద్య బలిలోకి వచ్చాడు, ఈ బలిపీఠం దగ్గరికి వచ్చాడు. ఎవరు వచ్చినా రాకపోయినా ఈ సేవను నడిపించడానికి ఒక గోధుమ పిండి మనకు ముందుగా వచ్చింది. ప్రథమ ఫలముగా యేసు ఇక్కడికి వచ్చాడు. ఎవరు వచ్చినా రాకపోయినా, నూనె రాకపోయినా, సాంబ్రాణి లేకపోయినా, నిప్పులు ఏది లేకపోయినా బలికి ఎవరు రెడీగా ఉన్నారన్నా? పిండి రెడీగా ఉంది. అయ్యా చర్చిలోకి విశ్వాసులారా మీరు రాకపోయినా మొదట ఎవరున్నారు అర్పణకు? యేసయ్య రెడీగా ఉన్నాడు. ఆమె చెప్పు గట్టిగా. ఈ సేవను నడిపించడానికి ఎవరు వచ్చినా రాకపోయినా ప్రథమ ఫలముగా ఎవరున్నారు? యేసు మాకున్నాడు. చప్పట్లు కొట్టండి. యేసు మా సేవలో ఉన్నాడు. మా బలిపీఠానికి ప్రథమ ఫలము ఆయనే. మా బలిపీఠానికి ఆధారము ఆయనే. ఆమె చెప్పు గట్టిగా. ఎవరు వచ్చినా రాకపోయినా మొదట ఈ బలికి నన్ను వచ్చాడు. యేసయ్యకు బలిపీఠం దగ్గరికి రావడం బాగా ఇష్టం. ఆయన మొదట ఉంటాడు. సమర్పణ అంటే ఆయనకు బాగా ఇష్టం. త్యాగం అంటే ఆయనకు బాగా ఇష్టం. ఎవరు వచ్చినా రాకపోయినా ఈ పిండి రెడీగా ఉంటుంది. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు కట్టడి ఏంటంటే ప్రతి నైవేద్య బలి ఆ బలి పైకి వెళ్ళినప్పుడు సింహాసనం మహిమ ప్రజల మధ్యకి వచ్చేసి ప్రజలతో దేవుడు మాట్లాడతాడు. ఆ మాటల ద్వారా ప్రజలు సరిచేయబడి దేవుని సంపూర్ణతలకు వాళ్ళు వస్తారు. ఇది కట్టడ. మరి ఎవరు వెళ్తారు మొట్టమొదట అంటే ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను వచ్చాను. ఎలా వచ్చావు నువ్వు? నేను ఒకప్పుడు ఒక చోట గోధుమ గింజను, మరి గోధుమ గింజగా ఉన్న నువ్వు ఏమైపోయావు? నేను నలగొట్టబడ్డాను, పిండిగా మారాను. నలగొట్టువానికి నేను అప్పగించుకున్నాను. యేసు ప్రభు కూడా నలగొట్టువానికి ఏమయ్యాడండి? అప్పగించుకున్నాడు. కొరడా దెబ్బలకు అప్పగించుకున్నాడు. ముళ్ళ కిరీటానికి అప్పగించుకున్నాడు. పిడిగుద్దులకు, ఉమ్ము వేయడానికి, హల్లెలూయా. కొరడ కొసభాగపు ముక్కలు ఇలా సీసపు ముక్కలు ఉంటాయి, ఇలా వంచి ఉంటాయి. ఒక్కసారిగా ఒక్కసారిగా ఇలా కొట్టి తీస్తే లోపలికి వెళ్ళిపోయి ఇలా తీస్తుంటే ఒలుచుకొని బయటికి వచ్చేస్తాయండి. అంత రక్తసిక్తమైన
దేహముతో నా ప్రభుని యేసుక్రీస్తు నలగగొట్టబడ్డాడు. ఆమె బైబిల్లో నోవాహు ఓడను కట్టేటప్పుడు చితిసారపు మ్రానుతో కట్టమన్నాడు. ఈ చితిసారపు మ్రాన్ ఎలాంటిదో తెలుసా? నీళ్ళల్లో వేస్తే తేలుతుంది, అది బరువుగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం గొడ్డలి ఒక్కసారి వేటు పడగానే ఈజీగా దిగిపోతుంది అంట. ఆ స్వభావాలు ఎవరికి ఉన్నాయండి? యేసుకు ఒక్కడికే ఉన్నాయి. ఎవరిని మునిగిపోకుండా కాపాడగలిగిన చెక్క, ఎవరు కూడా మునిగిపోకుండా కాపాడగలిగిన చెక్క, అదే చెక్క గొడ్డలి పడగానే ముక్కలవ్వడానికి ఇష్టపడే చెక్క. అందుకే నోవాహు ఓడ కట్టబడింది. ఆ ముక్కలు చెక్కలు అయినాయి కనుకనే ఓడ కట్టబడింది. నీ కుటుంబం కట్టబడాలంటే యేసయ్య ముక్కలయ్యాడు, యేసయ్య ముక్కలైపోయాడు. 2025 సంవత్సరాల క్రితం నా యేసు ప్రభు చిత్తిసారపు మ్రానుగా ముక్కలుగా మార్చబడి, నరకబడి, పిండిగా మారి ఈ నైవేద్య బలికి వచ్చాడండి. ఆమేన్ చెప్పరే. ఇప్పుడు చెప్పండి, యేసు ఈ నైవేద్య బలిలో ఉన్నాడు. ఆమేన్. ఈ సేవలో యేసు ఉన్నాడు. దైవజనులారా, మన సేవలో ఎవరు లేక రాజకీయ నాయకులు ఉండరు. మన సేవలో దశంభాగాలు ఇచ్చే వాళ్ళు ఉండకపోవచ్చు. మన సేవను ఆదుకునే నాయకులు, మన సేవను ఆదుకునే వ్యక్తులు ఎవరు ఉండకపోవచ్చు. కానీ మన సేవ అనే బలిపీఠానికి ప్రధానమైన వ్యక్తి ఒకడు వచ్చాడు. ఆయన ఎవరో కాదు, మనం నడిపిస్తున్న యేసుక్రీస్తు. ఆయన పిండిగా మనకు వచ్చాడు. ఆయన పిండిగా మనకు వచ్చాడు. వేల మందికి పంచడానికి, జీవాహారం ఇవ్వడానికి, ఉపదేశం ఇవ్వడానికి, నీకు ఆహారం పెట్టడానికి, ఆత్మకు శక్తినివ్వడానికి, ఒక శ్రేష్టమైన ఉపదేశానికి ఇవ్వడానికి ఆయనే ప్రథమ ఫలముగా ఈ రోజు నీ జీవితాన్ని మార్చడానికి, నీ ఆకలిని తీర్చడానికి, నీ కరువును తీర్చడానికి ఆయన విలువబడిన ఒక రొట్టెలా ఆయన నీ లైఫ్ లోకి వచ్చాడు. చప్పట్లు కొట్టండి, గట్టిగా కొడితే కొట్టండి, లేకపోతే లేదు. ఆమేన్ చెప్పు గట్టిగా. ఈ గుడారాల పండగకు ఎవరు లేకపోయినా ఆయన వచ్చాడు. స్తోత్రం కలుగును కాక. ఈ పండుగలు ఆయన ముందు వచ్చాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. ఎవరు వచ్చినా రాకపోయినా నా ప్రభు ఇక్కడ ఉన్నాడు. ఎవరు వచ్చి ఇచ్చినా ఇవ్వకపోయినా నా ప్రభు నాకు చేస్తాడు. ఇది మామూలుగా కాదు. ఈ యొక్క నైవేద్య బలికి ఎవరు వచ్చినా రాకపోయినా, ఏ జనులు వచ్చినా రాకపోయినా, ఇక్కడ యేసు అనబడుతున్న పిండి ఇక్కడ ఉంది. ఇక ఏం లేదు అయ్యారు, రొట్టెలు చేసుకొని పంచడమే. ఇక్కడ పిండి రెడీగా ఉంది. అయ్యారు ఎవరికి మనకు పిండి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన అంటున్నాడు, నేనే పిండిని, నేనే నీ పిండిని, నేనే నీకు ఆహారమై ఉన్నాను. ఈ ఆహారాన్ని పంచిపెట్టడానికి, గ్రామాలు పంచిపెట్టడానికి, పట్టణాలు పంచిపెట్టడానికి నా దేవుడు నీ సేవకు ఒక పిండిలా వచ్చేసాడు. సేవకులారా, మీ జీవితంలో మీ సేవకు ఒక పిండిగా ఆయన ఉన్నాడు. భయపడకండి. ఎన్ని వేల మందికి పంచడానికైనా, ఎన్ని లక్షల మంది పంచడానికైనా, ఎన్ని గ్రామాలు పట్టుకోవడానికైనా, ఎన్ని వేల మంది ప్రజలకు పెట్టడానికైనా నాతోనూ నీతోనూ నా ప్రభుని యేసుక్రీస్తు ఉన్నాడు. మన ప్రభుని యేసుక్రీస్తు ఉన్నాడు. అదిగో ప్రథమ ఫలముగా వచ్చాడు, ప్రథమ ఫలముగా వచ్చాడు, నేను ముందుగా వచ్చాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయ్యలారా, అర్థమవుతుందా? ఇక్కడ ఒక పిండి ఉంది. చాలాసార్లు ఎవరి మీద ఆధారపడతాం, వాళ్ళు ఉండరు ఇక్కడ. స్తోత్రం. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అనుకుంటారు. ఎవరు ఉండరు. అందరు హ్యాండ్ ఇచ్చిపోతారు. హ్యాండ్ ఇచ్చి బ్యాండ్ మాయించి వెళ్తారు. మనతోనే ఉంటారు, డొక్కలు పొడుస్తారు. యూదా లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశారు. మనతోనే ఉంటారు. ఎక్కడ పొడుస్తారు? ఇక్కడ పొడుస్తారు. పొడిసేది మామూలుగా పడరు. కొంతమంది ఇక్కడ పొడుస్తారు, కొంతమంది వెనక నుంచి పొడుస్తారు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ సార్ అంటారు, పొడుస్తూనే ఉంటారు. ఇలాంటి వాళ్ళని చూసాం. నేను అనేది అంటే, ఇది ఏమి జరిగినా మాకు పిండి ఉంది అక్కడ, భయపడనక్కర్లేదు. సేవకులు మేము భయపడము, పిండి ఎక్కడుంది. అయితే ఆ పిండి వచ్చిన తర్వాత ఇక నూనె ఊరుకోదుగా. ఈ నూనె అంటది, అయ్యయ్యో ఈ గోధుమలో నేను కూడా కలిసిపోతా. ఈ నూనె అంటది, ఏంటయ్యా నువ్వేమనుకుంటున్నావు? గోధుమలో కలిసిపోవాలి. నువ్వెవరివి? ఎందులో ఉండాలనుకుంటున్నావు? పిండిలో కలిసిపోదాం అనుకుంటున్నావా? నువ్వు కలిస్తే ఏమవుతుంది? పిండి కాదు, పిండిలో నూనె కలిస్తే ఏమవుతుందమ్మా? అమ్మలు చెప్పండి. దాన్ని సాగదీయచ్చా? దాన్ని ఏదైనా చేయొచ్చు కదా. అంటే ఈ పిండిని
ఎలాగ చేయాలన్నా, ఏదైనా రొట్టెగా చేయాలన్నా, పూరిగా చేయాలన్నా, ఏది చేయాలన్నా ఏం కలవాలా అంటే నూనె లేకుండా అది సాగుతుందా? సాగదు. అందుకని ఈ నూనె అంటది, ఎస్ఐయా 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 నేను కూడా కలుస్తానని ఈ నూనె అనబడుతున్న పరిశుద్ధాత్ముడు యేసుతో కలిసిపోయాడు. తప్పట్లు కొట్టు. ఇప్పుడు ఈ సాంబ్రాన్ అంటుంది, ఈ నైవేద్య బలికి మేము కూడా వస్తాను. ఈ సాంబ్రాన్ని దేనికి సూచన అంటే శోధనలు, శ్రమలకు సూచన. ఇది నిప్పులు పడగానే, ఈ నిప్పు తగలగానే కొన్ని పొగొచ్చినట్టుగా ఎట్లాగా వస్తుందో అలాగే కొన్ని శ్రమలకు ఇది తగలగానే, నిప్పులు తగలగానే, ఆ సమర్పణ తగలగానే పొగ పైకి వెళ్తూ ఉంటుంది. అంటే నైవేద్య బలులు ఎవరు కలుస్తున్నారు? మొదట పిండి యేసు, రెండవది ఎవరు కలుస్తున్నారు? సాంబ్రాణి శోధనలు, పరిశోధనల గుండా వెళ్ళటం. ఈ నిప్పు సమర్పణ జీవితానికి, బలియాగమైన జీవితానికి సూచన. ఈ 4 కలుపుకొని, ఈ 4 కలిసిన తర్వాత పైకి వెళ్ళండి. ఇంకా మీరు ఆగండి. బలి పైకి వెళ్ళొచ్చుగా. నిప్పు రెడీగా ఉంది, సాంబ్రాణి రెడీగా ఉంది, పిండి రెడీగా ఉంది, నూనె రెడీగా ఉంది, నైవేద్య బలి అయిపోయింది. ఆమె ఇప్పుడు వీళ్ళు రెడీగా ఉన్నారు. పిండి అంటది వెళ్ళిపోదామా, నూనె అంటది వెళ్ళిపోదామా, ఎక్కడికి? పైకి. ఇంపైన వాసన పైకి వెళ్ళిపోదాం. 4 మాట్లాడుకున్నారు, మనం కలిసిపోయాంగా. మీరు 4 కలిసిపోయారా లేదా? సమర్పణ, సాంబ్రాణి, నూనె, పిండి. ఈ 4 కలిసిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళతో ఏం అవసరం? వాళ్ళకు ఉప్పుతో అవసరం. ఏమా యేసయ్య కలిశాడు, పరిశుద్ధాత్ముడు కలిశాడు, నిప్పులు ఉన్నాయి, సాంబ్రాణి ఉంది, ఇంకేముంది? బలిపీఠ పైకి వెళ్తుందా లేదా? పొగ పైకి వెళ్తుందా లేదా? మహిమ దిగి వస్తుందా లేదా? అప్పుడు పరలోకపు తండ్రి ఏం చేశాడంటే, మీరు 4 మాత్రమే కలవడం కాదు నాన్న, ఇప్పుడు ఎవరిని కలుపుకుంటున్నాడు? అయ్యగారు రండి, ఇప్పుడు రండి. ఏ యోగ్యత లేదు ఈ అయ్యగారికి, ఏ అర్హత లేదు ఈ అయ్యగారికి. అయ్యగారు మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడ అయ్యగారి దగ్గర. ఏ అర్హత లేని ఈ అయ్యగారు, ఏ యోగ్యత లేని ఈ అయ్యగారు ఎక్కడో సముద్రం నుంచి తీయబడి ఎక్కడో అపవిత్రమైన బ్రతుకులు బ్రతుకుతున్న ఇతన్ని, విలువలేని నీ బ్రతుకును, తృణీకరించబడిన నీ బ్రతుకును, ఏమాత్రం ఎన్నిక లేని నీ బ్రతుకును ఏం చేశాడంటే దేవుడు, పరలోకమందున్న తండ్రి, మీరందరూ కలిసిపోయారు కదా, ఏ యోగ్యత లేని ఇతనిని కూడా, ఇతడెవరు? ఉప్పై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇతనిని కూడా ఈ నైవేద్య బలిలో కలుపుకొని, చప్పట్లు కొట్టండి, కలవాలి. మీ నలుగురితో కలుపుకోండి. స్తోత్రం కలుగును గాక. ఈ నైవేద్య బలిలో కలుపుకుంటున్నారు, స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఆ నైవేద్య బలిలో వాళ్ళు 4 వెళ్ళగలరు, ఇంకేంటి? కానీ దేవుడు ఏమన్నాడు? ఉప్పును చేర్చుకోమన్నాడు. అంటే ఈ సమర్పణలో నీకుందా యోగ్యత? ఈ పరిశుద్ధుల సహవాసంలో కలిసే యోగ్యత ఉందా? గారు సమర్పణలో కలిసే యోగ్యత వాళ్ళకు ఉందా? అయినా మిమ్మల్ని మేము కలుపుకుంటూ మనము కలిసి పరలోకం వెళ్దామని డిసైడ్ అయ్యాం. ఆత్మదేవుని అడగండి, నువ్వు ఒక్క వ్యక్తిగా పైకి వెళ్తావా? యేసు ప్రభుని అడగండి, మీరిద్దరు కలిసి వెళ్ళిపోండి అంటే వెళ్ళరు. ఉప్పును చేర్చుకున్న తర్వాతే పరలోకానికి వెళ్తారు. ఉప్పు చేర్చుకోకపోతే ఆ బలి పైకి వెళ్ళదు. అంటే అర్థం ఏంటంటే నువ్వు లేకుండా ఏ బలిపీఠం ఉండకూడదు అని అర్థం అండి. రైసలా, నువ్వు లేకుండా ఏ బలి జరగదు అని అర్థం. నువ్వు లేకుండా ఏ బలిపీఠం ఉండకూడదు అని అర్థం. ప్రతి బలిపీఠం దగ్గర నువ్వు ఉండాలి, ప్రతి బలిలో నువ్వు కలిసిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ ఉప్పు ఎప్పుడైతే చేర్చబడిందో, ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? వచ్చేయండి అని చెప్పగానే ఈ ఉప్పు అందులో కలిసింది. కలవగానే ఈ ఉప్పు ఏమైపోయిందంటే వీళ్ళలో మరుగైపోయింది. వాళ్ళతో పాటు ఆ పొగ దేనికి సూచన అంటే ఎత్తబడే సంఘానికి సూచన. ఆ పొగ ఎలాగ వెళ్ళిపోయిందో, వీళ్ళందరూ కలిసిన తర్వాత ఆ పొగ వెళ్ళినట్టుగా మనం కూడా రేపు రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటాం. ఎత్తబడే గుంపులో ఉండాలంటే నువ్వు ఎక్కడ కలవాలి? ఇంత చెప్పినా కూడా మీకు అర్థం కాలేదు. ఎక్కడ కలవాలి? నైవేద్య బలిలో కలవాలి. చప్పట్లు కొట్టండి. అయ్యలారా వింటున్నారా? ఏ బలిలో కలవాలి?
సింపుల్గా చెప్పాలంటే ఈ ఏంటో, ఈ బలులు ఏంటో, ఈ రక్తం ఏందో, కానీ సింపుల్గా చెప్పాలంటే నువ్వు బలి అంటే ఏందో కాదు, ప్రార్థన అంతే. అంటే నీవు ఏ ప్రార్థన లేని వానిదానిగా ఉండకూడదు. ప్రతి ప్రార్థనను కలవాలి, ప్రతి సహవాసంలో కలవాలి, ప్రతి ప్రార్థన ఉపవాసాల్లో కలవాలి, ప్రతి బైబిల్ స్టడీలో కలవాలి, ప్రతి ఆత్మ కూడికలో కలవాలి, ప్రతి సంఘ ప్రార్థనలో కలవాలి. అసలు నువ్వు లేని బలి ఉండకూడదు బిడ్డ. ఎవరొస్తున్నారా? ఎందులో కలుస్తున్నారు మీరు? హల్లెలూయా. యవన సహోదరులారా, బ్రదర్స్ అందరిని అడుగుతున్నాను, యవన ఆడపిల్లల్ని అడుగుతున్నా, మీరు ఎక్కడ కలుస్తున్నారు? నైవేద్య బలిలో కలుస్తున్నారా, లేకపోతే అపవాది చేత త్రొక్కబడే స్థలంలో ఉన్నారా? ఎక్కడ ఉంటున్నారు ప్రియ దేవుని బిడ్డలారా? మీరు నిజంగా ఉప్పు అయితే ఎక్కడ కలవాలి? నైవేద్య బలిలో కలవాలి. కానీ కొంతమంది ఎక్కడ కలుస్తున్నారు? చౌరస్తాలో చక్కర్లు కొట్టడానికి కలుస్తూ ఉన్నారు. కొంతమంది ఎక్కడున్నారు? వ్యభిచారంలో ఉన్నారు. కొంతమంది ఎక్కడున్నారు? అక్రమాల్లో ఉన్నారు. కొంతమంది ఎక్కడున్నారు? అపవిత్రతలో జీవిస్తున్నారు. కొంతమంది ఎక్కడున్నారు? తాగుబోతుల మధ్యలో ఉన్నారు. కొంతమంది ఎక్కడున్నారు? బ్రాందీ షాపుల మధ్యలో ఉన్నారు. కొంతమంది తిరుగుబోతులు అయ్యారు. కొంతమంది తాగుబోతులు అయ్యారు. కొంతమంది వ్యసనాక్రాంతులయ్యారు. భయంకరమైన పరిస్థితులకు వచ్చేసారు. అయ్యో ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఉండవలసిన స్థలం అక్కడ కాదు. నువ్వు ప్రతి నైవేద్య బలిలో చేర్చబడాలి. ప్రతి ఉపవాస ప్రార్థనలో నువ్వు ఉండాలి. ప్రతి ప్రార్థనలో నువ్వు చేర్చబడాలి. బిడ్డ, ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి వీల్లేదు. సేవకులారా, మనం ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. ప్రతిరోజు నైవేద్య బలిలో ఉండాలి. ప్రతి ప్రార్థనలో మనం ఉండాలి. ప్రతి ఉపవాసాల్లో మనం ఉండాలి. ప్రతి కన్నీటి ప్రార్థనలో మనం ఉండాలి. ప్రతి రోదన చేసే ప్రతి పరిచర్యలో మనం ఉండాలి. ఇలా ఉండగలిగినదే రేపు ఎత్తపడే సంఘం. అది మహిమగల సంఘం, రాకడకు సిద్ధపడే సంఘం. చప్పట్లు కొట్టండి. కృప రిపా లరబ శంభన మౌన కాతిన లరబ. అదుగో 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 నిన్ను చేర్చుకుంటున్నాడు నా దేవుడు ఈ రాత్రి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడ చేర్చబడాలి? నైవేద్యములో. ప్రతిరోజు నైవేద్య బలిలో ఉండాలి. ప్రతిరోజు ప్రార్థనలు జరగాలి. ప్రతిరోజు ఉపవాస కుడికలో కలవాలి. కొంతమంది అట్లా కలవరు. ఈ రోజు కలిస్తే రేపు అమావాస్య పుణ్యాన్ని కలుస్తారు. అట్లా కాదు, ప్రతిరోజు నైవేద్య బలి జరగాలి. ఆ నైవేద్య బలికి మొదట వచ్చేది ఎవరు? యేసుక్రీస్తు. కొంతమంది ఏం సార్, ప్రభువు నువ్వే చేసుకో, నేను రానంటారు. ఆయనేమో నువ్వు వస్తే ఇద్దరం కలిసి చేసుకున్నామని ఆయన అంటుంటే నువ్వంటావు నేను తర్వాత ఆదివారం వస్తాను అయ్యా అంటావు. కానీ నువ్వు లేకుండా బలి జరుగుతుందా? ఇప్పుడు చెప్పండి, నీ వాల్యూ ఏంటి? ఎక్కడో నశించిపోతున్న నిన్ను ఈ నైవేద్య బలిలో, ఈ బలిపీఠంలో, ఈ సమర్పణలో, ఈ ప్రతిష్టలో, ఈ త్యాగంలో నిన్ను కలుపుకుంటున్నాడంటే నువ్వు ఎంత ధన్యుడువు, ఎంత ధన్యురాలువు సంగమా. బిడ్డ, నువ్వు పారవేయబడ్డానికి లేవు బిడ్డ. పారవేయబడుతున్న నిన్ను నైవేద్య బలిలో కలుపుకొని మరుగైపోవాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. తమ్ముడు, నువ్వు పాడైపోవడానికి వీల్లేదు. చెల్లి, నువ్వు పాడైపోవడానికి వీల్లేదు. తల్లి, నువ్వు పాడైపోవడానికి లేదు. తండ్రి, నువ్వు పాడైపోవడానికి, విసర్జించబడటానికి వీల్లేదు. అయ్యా, నా జీవితం ఎక్కడ ఉండాలంటే ఈ నైవేద్య బలిలో కలిసిపోతానయ్యా. ఇంతవరకు ఎవరితోనూ నేను కలిసి తిరిగానయ్యా. ఎక్కడెక్కడో తిరిగిపోయాను ప్రభా. నా బ్రతుకు ఇప్పుడే నాశనం అయిపోయింది ప్రభా. నన్ను మనుషులు తొక్కారు ప్రభా. నన్ను వాడుకున్నారు ప్రభా. అందరూ నన్ను వాడుకున్నారు ప్రభా. మనుషుల చేత నేను తొక్కబడ్డానయ్యా. ఇక నేను పనికి రాకుండా పోతున్నానయ్యా. సమాజంలో విలువ లేకుండా పోయింది నాయన. నా జీవితం అంతా వ్యర్థమైపోయింది ప్రభా. ఇక మీద నేను ఎవరిని కలవను. ఏ స్నేహాలు నాకొద్దు, ఏ లోకం నాకొద్దు, ఏ డాంబికాలు నాకొద్దు, ఏ లోక సంబంధమైన బ్రతుకు నాకొద్దు. ఉంటే నా దేవుని మందిరములో ఆ బలిపీఠం మీద కాలిపోవడానికి, ఆ బలిపీఠం మీద అర్పితం అవ్వడానికి, ఇక మీదట నా శేష జీవితం, నా బ్రతుకు, నా జీవితం, నా సర్వం ఇక మీదట బలిపీఠం దగ్గరనే ఉండబోతోంది. ఇక మీదట బలిపీఠం దగ్గరే ఉండబోతోంది. ఇక మీదట సమర్పణలోనే జీవిస్తాను. ఇక మీదట ప్రతిష్టలోనే జీవిస్తాను. ఇక మీదట త్యాగమైపోతాను నా జీవితం. ఇక మీదట అర్పితమైపోతుంది నా లైఫ్. ఇది ఈ రోజు నుంచి చేసుకోవాల్సిన తీర్మానం. ఉప్పు నిస్సారము కాకూడదు. అది బలిపీఠానికి పనికి రావాలి. నువ్వు పనికి రాకుండా పోకూడదు బిడ్డ. తృణీకరించబడకూడదు బిడ్డ. అల్పుడనైన నన్ను
పరిశుద్ధుల బలిపీఠం మీద కలుపుకున్నాడు. హల్లెలూయా. ఎక్కడో రాయలసీమ ప్రాంతంలో చేత్తో కత్తులు పట్టుకొని బాంబులు చుట్టుకొని మేక తలలు తెంపినట్లుగా మనుషుల తలలు తెంపే క్రూరమైన కుటుంబంలో పుట్టిన నేను, ఒక భయంకరమైన విగ్రహారాధన కుటుంబంలో పుట్టిన నేను, మా నాన్నగారి పేరు శ్రీనివాసరెడ్డి, మా తాతగారి పేరు అంకిరెడ్డి, మాకు భయంకరమైన ఫ్యాక్షన్ కుటుంబం. ఆ కుటుంబంలో ఉండి ఎంతమందిని చంపాల్సిన మేము ఈరోజు అయోగ్యులమైన నన్ను నా 17వ ఏట రక్షించబడ్డాను. 18వ ఏట ఒకవేళ నేను ప్రభుని నమ్ముకోకపోతే ఈ ఉప్పు నిస్సారమై మనుషుల చేత త్రొక్కబడేది, రాజకీయ నాయకులతో త్రొక్కబడేది, నేను నాశనం అయిపోయేవాడిని. ఈ ఉప్పును ఎక్కడికి చేర్చారంటే సియోను ప్రతిష్ట కలిగిన దైవజనుడు సురేషయ్య గారి యొక్క ప్రతిష్టలోకి నన్ను కలుపుకున్నాడు. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ దైవజనుడా, అయ్యా ఒక్కసారి రండి, అయ్యా మీరు రండి. ఇదిగో ఈ సమర్పణ కలిగినటువంటి దైవజనుడు ఒక బలిపీఠం. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈయన ఒక బలిపీఠం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈ సమర్పణలోకి మిమ్మల్ని కూడా చేర్చాడే. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు. ఏ యోగ్యత లేని నిన్ను ఈ అయ్యగారితో కలిపినాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. ఈ ప్రతిష్టలో కలిపాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. ఈ అయ్యగారి సహవాసంలోకి రమ్మంటున్నాడు. కొంతమందిని నీ దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. కొంతమంది యవనస్తులు నీ దగ్గర తీసుకొస్తున్నాడు. కొంతమంది సేవకులు నీ దగ్గరికి తీసుకొస్తున్నాడు. ఇందులో కలిసిపోండి, ఈ సమర్పణలో కలిసిపోండి, ఈ బోధలో కలిసిపోండి, ఈ సహవాసంలో కలిసిపోండి, ఈ ప్రార్థనలో ఏకమవ్వండి.